హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీలే మిషన్ టు మూరే మిషన్ కన్వర్షన్ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను మీలే మిషన్ స్టేట్ డయాగ్రామ్ తీసుకున్నాను కదా. ఫస్ట్ ఇక్కడ మనం ఇన్పుట్ అవుట్పుట్ డేటా అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్పుట్ డేటా నోట్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఈ డివైడెడ్ బైకి టాప్ ఉన్న డేటా అబ్జర్వ్ చేసినట్లయితే 01 అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 01గా మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ డేటా నోట్ చేసినట్లయితే ఇక్కడ మనకి డివైడెడ్ బైకి బాటమ్ డేటా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏబీ ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ వచ్చి మనకి ఏమవుతుందంటే 01, అవుట్పుట్ వచ్చి ఏబీగా నోట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మీలే మిషన్ స్టేట్ డయాగ్రామ్ నుంచి మూరే మిషన్ స్టేట్ డయాగ్రామ్ ఎలా నోట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇనిషియల్ స్టేటు ఏ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏ అనేది నోట్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఏ నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి మనం బి స్టేట్కి నోట్ చేసాం. కాబట్టి ఇక్కడ చూడండి, నేను బి నోట్ చేశాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది మనం ఏ ఉంది కాబట్టి ఆ ఏ అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఏ నుంచి బికి ఇలా నోట్ చేశాను. అగైన్ మనకి ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకున్నాను కాబట్టి 0 అనేది ఇక్కడ పెట్టాను. సో ఎందుకంటే మనకి ఇక్కడ అవుట్పుట్ డేటా ఏ ఉంది కాబట్టి మనం ఇన్నర్ సైడ్ ఏ అనేది నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏ నుంచి ఇన్పుట్ 1కి సికి మూవ్ అయింది కాబట్టి ఏ నుంచి సికి నోట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఏ నుంచి సికి నోట్ చేశాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా ఏ ఉంది కాబట్టి ఏ అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇన్పుట్ అనేది 1 అప్లై చేశాను కాబట్టి 1 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏ స్టేట్కి 0కి నోట్ చేశాను, 1కి నోట్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా బి స్టేట్కి నోట్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ 0కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. సో ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసి బికి ఉంది, కానీ ఇక్కడ మనకి అవుట్పుట్ డేటా అనేది ఏ ఉంది కాబట్టి ఇక్కడ నోట్ చేయకూడదు. కాబట్టి దీన్ని సపరేట్గా మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ బి నుంచి బి అవుట్పుట్కి నోట్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను అంటే టాప్ అనేది ఇలా నోట్ చేసుకున్నాను. ఇప్పుడు బి అవుట్పుట్ వాల్యూ వచ్చి బిగా నోట్ చేయాలి కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. ఇక్కడ ఇన్పుట్ వచ్చి 0 కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. కాబట్టి ఇప్పుడు ఇవి రెండు సపరేట్గా ఇక్కడ చూపించాలి కాబట్టి నేను ఇక్కడ బిఏగా నోట్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ డివైడెడ్ బై పెట్టాలని నేను కామా పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా నేను చూడండి బీబీగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి 2 సపరేట్ కాబట్టి నేను ఇలా నోట్ చేసుకున్నాను. ఒకవేళ మనకి అవుట్పుట్ డేటా ఏగా నోట్ చేస్తున్నట్లయితే డైరెక్ట్గా ఏకే నోట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకి సపరేట్ అయింది కాబట్టి దీనిలో సపరేట్గా మనం చూపించుకోవాలి. కాబట్టి ఇప్పుడు బి స్టేట్కి ఇన్పుట్ 0కి నోట్ చేసాము. ఇప్పుడు బి స్టేట్కి ఇన్పుట్ 1కి సికి మూవ్ అయింది కాబట్టి అది కూడా మనకేంది అవుట్పుట్ ఏ ఉండేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, అవుట్పుట్ ఏ ఉండేది ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు బి నుంచి సికి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, బి నుంచి సికి ట్రాన్సిషన్ ఇలా నోట్ చేసుకున్నాను. ఇక్కడ ఇన్పుట్ వచ్చి 1 ఉంది కాబట్టి ఆ 1 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా ఏ ఉంది కాబట్టి అది ఏ డైరెక్ట్గా ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో కాబట్టి బి నుంచి కూడా ఇక్కడ నోట్ చేసాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సి స్టేట్కి నోట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, సి స్టేట్కి ఇన్పుట్ 0కి బికి మూవ్ అయింది. అది కూడా మనకేంది అవుట్పుట్ ఏ ఉన్న బికి మూవ్ అయింది. సో కాబట్టి అవుట్పుట్ ఏ ఉన్న బి అనేది ఇది. కాబట్టి ఈ సి నుంచి బి ఏ అవుట్పుట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ వచ్చి 0 కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ 1కి సేమ్ అదే స్టేట్కి నోట్ చేశాను. కాకపోతే ఇక్కడ మనకి అవుట్పుట్ బి ఉన్న సికి నోట్ చేసుకోవాలి, కానీ ఇక్కడ మనకి అవుట్పుట్ ఏ ఉండేది ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని సపరేట్గా నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సి నుంచి బి ఉన్న అవుట్పుట్ నోట్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని సపరేట్గా ఇలా తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ సి అవుట్పుట్ వచ్చి బి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్పుట్ డేటా 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ రెండు సపరేట్గా మనం చూపించాలి కాబట్టి నేను ఇక్కడ సిఏగా నోట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ డివైడెడ్ బై పెట్టాలి, నేను కామా పెట్టుకున్నాను. ఇది కూడా సపరేట్గా చూపించాలి కాబట్టి బి పెట్టుకున్నాను. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి,
ఏ స్టేట్కి అయిపోయింది, నెక్స్ట్ బిఏ స్టేట్కి అయిపోయింది, నెక్స్ట్ సిఏ స్టేట్కి 01కి చెక్ చేసాం. కానీ ఇక్కడ మనకి ఈ పర్టికులర్ బి స్టేట్కి ఈ పర్టికులర్ సి స్టేట్కి మనం 0కి నోట్ చేయాలి, అదేవిధంగా 1కి నోట్ చేయాలి. కాబట్టి వీటిని మనం సపరేట్గా ఎలా నోట్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం బి స్టేట్కి నోట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ 0కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. అది కూడా మనకేంది బి అవుట్పుట్ ఉన్న స్టేట్కి. కాబట్టి ఇప్పుడు మనం బి నుంచి బికి ఇలా నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇన్పుట్ వచ్చి 0గా తీసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా 1కి నోట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు బి స్టేట్కి ఇన్పుట్ 1 అనేది సి స్టేట్కి ఉంది. అది కూడా మనకేంది సిఏకి ఉంది. కాబట్టి ఇప్పుడు మనము ఈ పర్టికులర్ బి నుంచి సిఏ అవుట్పుట్ ఉంది కదా, ఈ స్టేట్కి ట్రాన్సిషన్ నోట్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఈ బి అవుట్పుట్ నుంచి సిఏ అవుట్పుట్కి ఇలా నోట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మనకి ఇన్పుట్ డేటా అనేది 1 కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా సి స్టేట్కి నోట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి, సి స్టేట్కి ఇన్పుట్ 0కి బికి నోట్ చేశాను. అది కూడా మనకేంది బిఏ ఉన్న ఇన్పుట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనము సి స్టేట్ నుంచి బిఏ ఉన్న ఇన్పుట్కి ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఇన్పుట్ డేటా నోట్ చేసినట్లయితే 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ 1 ఉన్న స్టేటు సేమ్ అదే స్టేట్ కాబట్టి అది కూడా మనకేంది సిబి ఉన్న స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనము సిబి నుంచి సేమ్ అదే స్టేట్కి నోట్ చేయాలి. అది కూడా మనకేంది బి అవుట్పుట్ ఉన్న స్టేట్కి నోట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ అనేది 1గా నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మీలే మిషన్ స్టేట్ డయాగ్రామ్ నుంచి మూరే మిషన్ స్టేట్ డయాగ్రామ్ అనేది నోట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మనము దీనికి స్టేట్ టేబుల్స్ రాయాలనుకుంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, అదే విధంగా మనం రాసుకోవచ్చు.